అభిషక్తులు, నాయకులు మన మధ్యలోకి రావటం చాలా ఆశీర్వాదకరం. ఈ రోజుకి నేను చూస్తూ ఉన్నాను, విరామము లేని పరిచర్య, ఖాళీ లేని పరిచర్య అన్న తిరుగుతూనే ఉంటారు, జర్నీలు చేస్తుంటారు, మీటింగ్లో పాలు పొందుతూనే ఉంటారు. అనేకులు ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నారు, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి డేట్స్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఖాళీ లేని పరిచర్యలో అన్న ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ గ్యాప్లో దేవుడు ఈరోజు మనకి ఇక్కడ సిద్ధపరిచినందుకు నేను చాలా ప్రభుని బట్టి నేను సంతోషిస్తున్నాను. అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ఆత్మీయ దైవజనులు మా మధ్యలో ఉంటాం, మాకు ఎంతైనా ఆశీర్వాదకరం కనుక ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతేనా? అందరి మంది చెప్తే దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి చిన్న కూడికలో కూడా కొంతమంది సేవకులు సమకూడటం సంతోషకరం. దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మన దేశంలో తక్కువ, విదేశాల్లో ఎక్కువ వాడబడే దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఎవరో చెప్పుకోండి చూద్దాం. చాలా కృప పొంది తన శారీరక బలహీనతలను లెక్క చేయకుండా, తనకున్న కుటుంబ సేవా పోరాటాలను ఒక ఆటంకంగా భావించకుండా సేవలో పరుగులెడుతున్న ఒక మంచి దైవజనుడు. తనను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంకా ఈ మధ్యకాలంలో కిరణ్ పాల్ గారి పేరు మేము బక్కోడని మార్చేసాం. రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాడు. నన్ను ఎత్తిమీ చేపట్టి ప్రార్థన చేయి, నేను కూడా చిక్కుతానేమో అంటే చేయట్లా. నేను ఎంతకీ తగ్గట్లా, ఆయనేమో తగ్గిపోతున్నాడు. చాలా కాలంగా ఎన్నో పోరాటాల మధ్య బిడ్డలు ఉన్నారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఓ గడి ఆగి ప్రార్థన చేసి వెళ్తే అదొక నెమ్మది కదా అని ఆశిస్తూ వచ్చాము. దేవుడి అనుకూలతనిచ్చాడు. వాళ్ళ కుటుంబమే కాకుండా విశ్వాస బిడ్డలు కూడా సమకూరడం సంతోషం. ఎక్కడికైనా చార్లెస్ గారు కుటుంబంతో రారు. ఈ కుటుంబం విశేషం ఏంటో మరి. ఎప్పుడు ఆయన ఎంత దూరమైనా ఎంత దగ్గరైనా ఒక్కలే వస్తారు. ఇదేదో విశేషమైన కూటమే. కనుక మా బిడ్డకు కూడా వందనాలు. చక్కని సమయాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఒక పెద్ద ప్రసంగం చేయడానికి అసలు మనసే లేదు నాకు. వీళ్ళని చూడాలి, ఒక మాట ప్రార్థన చేసి వెళ్ళాలి, ఎట్లున్నారు ఏంటి పరిస్థితి అని ఒక బాధ, భారం, ఆరాటం తప్ప ఓ పెద్ద ప్రసంగం చేయాలన్న ఆరాటం అసలు లేదు. లేకపోయినా వాక్యం చెప్పకపోతే నన్ను ఒక పాపం చేసిన వాళ్ళ చూస్తారు. ఊరగట్ట అంటారు, అన్న నువ్వు వస్తే చాలన్నట్టు, అడుగు పెడితే చాలన్న, ప్రార్థన చేస్తే ఎన్ని పై మాటలే. కడుపులో మాట అయితే ఖచ్చితంగా వాక్యం చెప్పాలనే ఉంటుంది. వచ్చి చూసి ప్రార్థన చేసి సరే వెళ్తానంటే హ్యాపీగా పంపే దైవజనుడు భూమి మీద ఒక్కడు కూడా ఈరోజు వరకు నాకు కనపడలేదు. కానీ అందరూ అంటారు, అన్న ఏం పర్లేదన్నా, నీ ఆరోగ్యం మాకు తెలుసు, నీ పరిస్థితులు మాకు తెలుసు, అట్లా అడుగుపెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోతే చాలనంట. ఒకటిదే ఆ మాట, పెద్ద అబద్ధం. ఎట్లయినా కాసేపు వాక్యం చెప్తే కానీ తృప్తి పడరు, సమాధానంగా పంపరు. అందుచేత ఓపిక లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నీరసం ఎప్పుడు మామూలే, కానీ ఈ మధ్య స్వరం కూడా సహకరించట్లా. మొత్తం శక్తి అంతా కూడా తీసుకుంటే ఈ మాత్రం వస్తుంది. అయినా భారీ ఎత్తునే సౌండ్ పెట్టారు కనుక దేవునికి స్తోత్రం. ఒక మంచి మాట నా హృదయంలో ప్రభు పెట్టారు మీకోసం.
అది చెప్పేసి వెళ్ళిపోతాను. నేను తమ్ముడికి చెప్పింది ఏంటంటే 9 తర్వాత ఒక క్షణం కూడా ఉన్నానా, 9 వరకు నీదే అని చెప్పా. ఇప్పుడు ఎంత అయింది? తను తాను తగ్గించుకోవడం అంటే 1 గంట తక్కువ చెప్పడం కాదు. మంచిది. మరి కాసేపు దేవుని మాటలో మీరు నిశ్శబ్దంగా ఉంటే, సెల్ ఫోన్లు మోగించకపోతే, అటు ఇటు కదలకపోతే ఈ చిన్న స్వరం వినపడద్ది. అని కూడా నాకు పోటీకి వచ్చేటప్పుడే అరే ఉండరా, నాకు అసలు ఓపిలాగా నేను మునుగుతుంటే, అరే మంచిది. మీ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1వ పేజీ ఉంటే తీయండి. అలా ఎందుకన్నానంటే మొన్న ఒకడు వచ్చాడు, ఆడి బైబిల్ ఆదికాండం లేదు, ప్రకటన లేదు. అదేందిరా అంటే ఆడు చిన్నప్పుడు కొనిచ్చిన బైబిల్ అంట చెదలు తినేసిన, యువతల సగం అవతల సగం. ఆ దుర్మార్గుడికి 50 జత బట్టలు ఉన్నాయి, కొత్త బైబిల్ కొనట్లేదు. ఆడు సైతానాత్మ ఉంది ఆడికి. లేకపోతే ఆడు 50 జతల బట్టలు కొన్నాడు, బైబిల్ కొనొచ్చుగా. కనుక అట్లాంటి భక్తిహీనులు మీలో కలరేమో అని ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అనియు పలికెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సిచ్చాబే బిడ్డ, చక్కగా నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. మీరు పేపర్లో, వాల్ పోస్టర్లో, అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్లు చూసిన 100 రోగాలకు ఒకటే మందని చూసి ఉంటారు. అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు. క్రైస్తవ్యం మాత్రం 100 కాదు, అన్ని రోగాలకు ఒకటే మందు, దాని పేరు స్తోత్రమే. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా మూల పోయి స్తోత్రాలు చెప్పుకుంటా. నాకు తెలిసిన మంత్రం అదే. అస్సలు వాక్యం చెప్పడానికి చేత కావట్లేదు అనుకో, అసలు అక్కడ నడిపింపు కూడా రావట్లేదు అనుకో, అప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక మంత్రం, అంతకుముందు శక్తివంతమైన ఆరాధన చేస్తే కూడా వారిని క్షమాపణ అడిగి మరొక 5 నిమిషాలు ఆరాధన చేసుకుందాం, ఏకీపిస్తారా అని బతిమాలి మళ్ళీ వర్షిప్ చేస్తాను. ఈ 5 నిమిషాల్లో మొత్తం జబ్బు కట్టేత దేశ రక్తం ఇచ్చి, ఆ తర్వాత ఇంకా ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ బి ఓపెన్డ్. యు విల్ సీ అవుట్ పోరింగ్ ఆఫ్ అనాయింటింగ్ లైక్ ఎనీథింగ్. ఇది నా సేవానుభవం. హల్లెలూయా. కొత్తలో మా పాస్టర్ అమ్మ అసలు ఓపిక లేదన్నారు, బాగానే చెప్పేశారే అనేది. ఆ తర్వాత మెల్లిగా మొత్తం ఈ పాకమంతా వచ్చేసింది. ఆ పిల్లకి కూడా మీరు వర్షిప్ చేశాక మొత్తం మారిపోయిందండి. అది కోటం పట్టుకున్న పాయింట్ పోనా. నేను ఏదన్నా ఒక స్థలానికి వెళితే అక్కడ స్పిరిచువల్గా డ్రైనెస్ ఉందనుకోండి, అమ్మాయి వాతావరణం బాగాలేదు, అసలు చాలా డ్రైగా ఉంది, ప్రార్థన చేయి అని చెప్పేవాడిని. ఇప్పుడే వచ్చారు ఇంకా కూర్చోలేదు, డ్రైగా ఉందంటారు. మీరు కొన్ని ప్రాంతాల మీద మంచి అభిప్రాయం ఉండదా అనేది నన్ను. పోను కొన్ని ఏరియాలో తీసుకెళ్తుంటే ముందు నాకన్నా ఏమేమి చెప్తుంది, ఇప్పుడు అంటే ఇక్కడ చాలా డ్రైగా ఉందండి అని. When we start to see something in the spiritual world, the whole picture will be different. భలే నిశ్శబ్దం వాళ్ళందరినీ పోగేసి వేడ తెచ్చావు, మీ ఊళ్ళేనా? ఇట్టాగే పడుతున్నావు ఆదివారం, అందుకే సిక్కిపోతున్నావు. అటు చేయి బాగా మీ పాస్టర్ గారిని పాపం బక్క పేనం ఇంకా బాగుంది. చక్కగా అవునంటే ఆమెనంటే ఏకీపిస్తే తిరిగి చెప్తే ఉత్సాహం వస్తుంది, ఓపిక వస్తుంది, 4 ముక్కలు మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక స్పష్టమైన మాట దేవుడు నా హృదయంలో మీ కొరకు ఉంచాడు. మృగములను, పురుగులను, పశువులను ఆయా జాతుల ప్రకారము భూమి పుట్టించునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను అనండి. ఏ ప్రకారం అంటే దేవుడు పలికినట్టుగా మృగములను, పురుగులను, పశువులను అన్నింటినీ కూడా ఎవరు పుట్టించాలట? చాలా సంవత్సరాల వరకు నాకు ఈ గొడవ తెలియదు. దేవుడు పుట్టించడం ఉన్నాను నేను. ఒకరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువుకుని ఉంటే మత్తిపోయిందంటారే, నాకు మతి వచ్చింది. యాక్చువల్గా లేదు, ఆ పూట వచ్చింది. భూమి పుట్టించడం ఏంటి అసలు? ఇప్పుడు
జంతువులను పుట్టిస్తుంది, చెట్లను పుట్టిస్తుంది, మనిషిని పుట్టిస్తాడు. ఇది సహజం. కానీ భూమి పశువులను పుట్టించడం ఏంటి? మృగములను పుట్టించడం ఏంటి? పురుగులను పుట్టించడం ఏంటి? అది అసలు సహజం కాదు. పోనీ అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? లేదు. పోనీ ఆ తర్వాత ఎప్పుడు జరిగిందా? లేదు. పోనీ భూమి బీభత్సమైన రేంజ్లో ఉందా? 2వ వాక్యం చదువునన్న, అదే అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను ఉండేను. ఆగండి, భూమి ఎట్టుందన్నానా? అయ్యగారులు చెప్పండి, అయ్యగారులు ఎట్టుందంట? అసలు భూమికి అసలు ఆకారమే లేదంట. ఒక షేపు కానీ, స్థితి కానీ, స్థాయి కానీ, బరువు కానీ ఏమి లేవు. వితౌట్ ఎనీ ఫార్మ్, షేప్లెస్. ఏ భూమి అయితే నిరాకారంగా ఉందో, జాగ్రత్త అన్నమాట నేను కరెక్ట్గా, ఏ భూమి అయితే నిరాకారంగా ఉందో, ఏ భూమి అయితే శూన్యమైపోయిందో, వాక్యం ఎరిగిన వారికి అర్థమైపోతుంది. ఏ భూమి అయితే స్తంభములు విరగొట్టబడ్డాయో, ఏ భూమి అయితే నీళ్ళ కిందకి దిగిపోయిందో, ఏ మొత్తం సౌర కుటుంబం అయితే నీళ్ళ కింద అగాధములో మ్రగ్గిపోతుందో, కోట్ల సంవత్సరాలుగా ఏ భూమి అయితే నీళ్ళ కింద నానిపోతుందో, ఆ భూమితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏయ్ భూమి, పశువులను, మృగములను, పురుగులను అన్నింటినీ పుట్టించు అన్నాడు. నేను మళ్ళీ బతికింది ఒక అద్భుతం. మా దేవుడా నీకు వందనాలు. కోట్ల సంవత్సరాలుగా నీళ్ళ కింద వచ్చాను నేను. నాకు ఒక షేప్ లేదు, ఆకారం లేదు, నిరాకారం, శూన్యమైపోయిన బతుకు. స్తంభములు నాకు ఉండినవి విరగొట్టబడ్డాయి. యెషయా 45:18 ప్రకారం నేను నిరాకారంగా చేయలేదు, నిరాకారం అయ్యాను. నేను శూన్యం అయిపోయాను, చీకట్లోకి వెళ్ళిపోయాను, అగాధ జలముల్లోకి వెళ్ళిపోయాను. అంధకారం ఆవరించింది నా జీవితంలో. నా జీవితంలో వెలుగులేని కాలం కోట్ల సంవత్సరాలు. నా జీవితంలో గాలి ఆడని స్థితి 1000 కోట్ల సంవత్సరాలు. నా జీవితంలో ఆకారమును కోల్పోయి కోట్ల సంవత్సరాలు. నా జీవితంలో నీళ్ల కింద నానిపోతున్న స్థితి కోట్ల సంవత్సరాలు. ఇలాంటి నన్ను 9వ వచనంలో పైకి రప్పించావు, 11వ వచనంలో మెల్లిగా ఫలింపజేశావు. నా బతుకి ఇది చాలా అల్టిమేట్. నేను మళ్ళీ పైకి రావడం చాలా గొప్ప, నేను మళ్ళీ ఫలించడం ఇంకా గొప్ప. ఇంతకన్నా గొప్ప లేదు, ఉండదు. ఏ భూమి అయినా పైకి రావడం గొప్ప. ఏ భూమి అయినా చక్కగా సకల విధములైన గడ్డిని, విత్తములు, చెట్లను మొలపించడం సహజం, అద్భుతం. చాలా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నీళ్ళ కింద మగ్గిపోతున్న భూమి మరలా పైకి రావడమే అద్భుతం. అంటే మరలా చక్కగా పుష్పించడం, ఫలించడం, విత్తనములు, చెట్లను మొలిపించడం చాలా పెద్ద అద్భుతం. చాలదా? కానీ దేవుడు అంటాడు ఒక రోజున సడన్గా వచ్చి 6వ దినమున భూమి చిత్తం మహాప్రభు, నేలను, పాకు, పురుగులను, పశువులను, మృగములు సమస్తమును నీవే పుట్టించు. ఊహించు, ఇసుకెత్తిన చూడు ఈ పురుగులు, ఆటలు మొదలుకొని పెద్ద ఏనుగు, జిరాఫీ, సింహం, పెద్ద పులి, దున్నపోతు, నీకు నచ్చిన జంతువు పేరు చెప్పుకో. ఈ జంతువులన్నీ, మృగములన్నీ ఎవరు పుట్టించారట? పోనీ అంతకు ముందున్న వాటిని కొంచెం రెస్ట్లో ఉన్నాయి, బయట తీసిరా. నీ లోపల దాగున్నాయి, కక్కే లేదు. అసలు అంతకుముందు ఆ జాతులు ఏమీ లేవు, నూతనంగా సృష్టించబడ్డాయి అనండి. లేని దానిని కొత్తగా ఉనికిలోనికి తేవడం, టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇస్ క్రియేషన్. అంతకుముందు లేనిది, ఓకేనా? అంతకుముందు లేని దాన్ని కొత్తగా ఉనికిలోనికి తెస్తే దాన్ని ఏమంటారు? మీకు దండం, సృష్టి అంటారు. చెప్పండి, ఏమంటారు? మీరు స్పందించకపోతే అలాగంటారు నేను. అంతకుముందు లేని దాన్ని కొత్తగా ఉనికిలోనికి తెస్తే దాన్ని ఏమంటారు? సృష్టి అనేది దేవుడు తప్ప ఇంకెవడు చేయలేడు. మీరు చెప్పండి ఒకసారి ఆ మాట. సృష్టి అనేది ఎవరైనా చేయగలరా? భూమి విత్తనములు మొలిపించడం కృప, చెట్లను మొలిపించడం ఒక అద్భుతం. కనుక నా పాయింట్, దేవుడు మాత్రమే చేయగలిగే పని. లేని వాటిని ఉనికిలోకి తేవడం, అంతకుముందు ఉనికిలో లేని వాటిని సృష్టిలోకి తేవడం, ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగే పని. దేవుడు మాత్రమే చేయగలిగే పనిని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మీరు కొంచెం గట్టిగా చెప్తే నాకు కొంచెం బలం వస్తుంది అంతే.
దేవుడు మాత్రమే చేయగలిగే పనులు ఎవరు చేస్తున్నారు? ఒకవేళ మికాయేలు చేస్తే ఆశ్చర్యం లేదు, గబ్రియలు చేస్తే ఆశ్చర్యం లేదు, 4 జీవులు చేస్తే ఆశ్చర్యం లేదు, 24 పెద్దలు చేస్తే ఆశ్చర్యం. వాళ్ళు మహిమ రూపులు, తేజో రూపులు, ప్రధాన దూతలు. సాధారణ దూతల్లోనే ఒకడు ఒక రాత్రి 1,85,000 మందిని శత్రువులు అంట నలిపి చంపేసినోడు కదా. వీళ్ళు ప్రధాన దూతలు, వాళ్ళు చేయగలరులేండి బాబు. దేవుడి దగ్గర ఉండే వాళ్ళు కోట్ల సంవత్సరాలుగా దేవుడి పక్కనే కూర్చున్నారు. అర్ధచంద్రాకారంలో తండ్రికి దేవుని సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నవారు, తండ్రి అయిన దేవుని ఎదుటే కుర్చీలో దర్జా కూర్చున్న వాళ్ళు, సువర్ణ కిరీటంలో కలిగిన వారు, వీణులు కలిగిన వారు. వాళ్ళు చేస్తారులే బాబు అనుకుందాం. కానీ స్తంభములు విరగొట్టబడి నీళ్ళ కిందకి దిగిపోయి ఆకారమును కోల్పోయి శూన్యముగా మారిపోయి చీకట్లో మగ్గిపోయి కోట్ల సంవత్సరాల గాలి గోళ నోచుకొని అంతకన్నా పతనమటకి ఏమనుంటుందా? డబ్బులు కోల్పోయిన చూసావు, బంధుమిత్రులు కోల్పోయిన వాళ్ళని చూసావు, ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళని చూసావు, షేపు కూడా కోల్పోరుగా. ఏందండి ఘోరం? ఎన్ని కష్టాలు వస్తే మాత్రం వెలుగు చూడకుండా అవుతారా? ఓరు నాయన, ఎన్ని బాధలు వస్తే అసలు గాలి ఆడకుండా కోట్ల సంవత్సరాలు ఉంటారా? అంతకన్నా చెడిపోటకి ఇంకేం లేదన్నమాట. అంత చెడిపోయిన స్థితి భూమిది. ఈ రోజున నా దేవుడు తాను జంతువులు కలుగునిగా కంటే కలగవా, మృగములు కలుగునిగా కంటే కలగవా, ఏమన్నా తమాషా చేయాలా కాసేపు? లేదు. తాను చేయడంలో ఆశ్చర్యం లేదు. తన ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయినా ఆమెనండి. తనకు అసలు జీవితమే లేకుండా పోయినా ఆమెనండి. ఆకారం లేకుండా పోయినా, అసలు గాలి కూడా ఆకుండా పోయినా, రూపమే లేకుండా పోయినా, వెలుగు చూసి అదృష్టమే లేకపోయినా, సర్వనాశనమైన ఒక భూమిని పైకి తేవడమే కాదు, తాను మాత్రమే చేయగలిగే కార్యాలను ఆ భూమి చేత దేవుడు చేయిస్తున్నాడు. నీకేమన్నా హుషారు ఓపుకుంటే బైబిల్ ఒళ్ళో పెట్టుకొని కొట్టు చప్పట్లు గట్టిగా స్తుతించు, నోరు తెరిచి గట్టిగా స్తోత్రాలు చెప్పు, గట్టిగా స్తోత్రాలు చెప్పు. దేవుని కార్యము నీలో ఈ రాత్రి జరగబోతుంది. దేవుని అభిషేకం నేను బలపరచబోతుంది. భూమిని పైకి తెచ్చిన దేవుడు, భూమిని ఫలింపజేస్తున్న దేవుడు, భూమి చేత తాను మాత్రమే చేయగలిగిన కార్యములను చేయించిన దేవుడు ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సేవా జీవితం, నీ ఆత్మీయ జీవితంలో నుంచి అలాంటి దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలు, దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలు భూమి ద్వారా చేయించిన ప్రేమ గల దేవుడు నీ ద్వారా చేయించగలడు, చేయించబోతున్నాడు. విశ్వసించిన వారు ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. Come on, come on. Holy Spirit God, this is your time to take over the meeting. This is your time to take over the meeting. యేసు నామములో పరిస్థితులు మారబోతున్నాయి. నీ అంతరంగపు స్థితి, నీ హృదయపు స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ సంఘ స్థితి, నీ సేవా స్థితి నెక్స్ట్ లెవెల్ కాదు, టాప్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ కాదు, టాప్ లెవెల్, హై లెవెల్. అలిసిపోకుండా స్తుతులు చెప్పండి. ఇప్పుడే ప్రభు కార్యం చేస్తున్నాడు. చిన్నపిల్లల్లో, వృద్ధులలో వ్యత్యాసం లేదు. శిథిలమైపోయిన భూమి, నిరాకారమైపోయిన భూమి, శూన్యమైపోయిన భూమి, దేవుడు మాత్రమే చేయగలిగే నూతన సృష్టి కార్యములను చేసేలాగా ఆశీర్వదించిన దేవుడు అదే కార్యం నీకెందుకు చేయడు? మీరు నమ్మితే మీ హృదయం ఇప్పటికే గంతులు వేస్తూ ఉండాలా, విశ్వసిస్తూ ఉండాలా, విశ్వాస నేత్రముతో భవిష్యత్తును చూస్తూ ఉండాలా. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు నేను చేయబోతున్నాను. దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలు దేవుడు నాతో చేయించబోతున్నాడు. నూతన సృష్టి కార్యములు జరగబోతున్నాయి. నాకే ఆకారం లేదంటే, నాకే బతుకు లేదంటే, నాకే ఠికానా లేదంటే నా ద్వారా దేవుడు భీకర కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా.
చితికిపోయాలనుకుంటున్నావా? ఇంక లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోకూడదు కాబట్టి బతుకున్నాను అంటున్నావా? లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయిందని ఆయన చిత్తం, ఆయన పిలుపు కొరకు ఎదురు చూస్తూ బతుకుతున్నాను అన్నయ్య. నీకు ₹1,00,00,000 మాట చెప్పనా? ₹1,00,00,000 మాట చెప్పనా? ఆత్మహత్య నీకున్న కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి నేను క్షమిస్తా, పరలోకంలో అంగీకరిస్తా అని అంటే భూమి మీద ఒక్క పరిశుద్ధుడు బతకడం. ఎప్పుడో వెళ్ళిపోతారు అందరూ. యేసు రక్తమే. ఎందుకంటే ఏ పరిశుద్ధునికి ఈ లోకం నచ్చదు. ఈ భూమి మీద ఉండబుద్ది కదా, అట్టి వారికి ఈ లోకము తగినది కాదని వాక్యం చెబుతుంది. ఇంకా నిలిచున్నాం భూమి మీద అంటే ఇట్లాగే కొంత శ్రమపడి మొత్తానికి ప్రభు పిలుపు వచ్చినప్పుడు వెళ్తే అధిక మహిమలో నిలబెడతాడు అనే నిరీక్షణ మనల్ని బండి నడుపుతుంది. ఇంకా కానీ ఈలోపు ఒక చమత్కారం జరుగుద్ది. తెలుగులో ఆ పదం వారం, హిందీలో రెగ్యులర్గా పదం వాడతారు. ఒక చమత్కారం జరుగుద్ది. అదేంటి తెలుసా? దేవుడు మాత్రమే చేయగలిగే పనులు నీ ద్వారా చేయిస్తాడు. మీకు ఎవరికైనా విశ్వాసం ఉంటే ఈ రాత్రి కూర్చొని కొన్ని కార్యాలు రాయండి పేపర్ మీద. ఇది 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 రాయి. నీకు దమ్ముంటే, విశ్వాసం ఉంటే నేను రాత్తాను కూర్చొని. పొద్దున్న లేగానే ప్రార్థన ఒకసారి చేయబెట్టి, ప్రభా ఈ కార్యాలు నా ద్వారా నువ్వు చేయబోతున్నా, నువ్వు చేర్చుడు. అమాయకంగా ఉన్నావు నువ్వు, చేర్చుడు. ఆయన సత్తా ఏంటో చూపించడానికి దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. మోకరించేవాడు ఉండాలి కానీ, కన్నీరు కార్చేవాడు ఉండాలి కానీ, ప్రార్థన చేసేవాడు ఉండాలి కానీ. ఆమేన్. 10 మెట్లు ముందుకు వచ్చిన సూర్యుడిని 10 మెట్లు వెనక్కి నడిపించిన దేవుడు కదా. అంటే అర్థం ఏంటి? సూర్యుడు అందాక వచ్చి మళ్ళీ వస్తాను వెనక్కి వెళ్తాడా? సూర్యుడు 10 మెట్లు మరలా వెనక్కి వెళ్ళాలంటే ఏం జరగాలి? మొత్తం సౌర కుటుంబం మొత్తం భ్రమణాలు మానాలి. అన్ని గ్రహాలు తమ కక్షలు ఒకసారి బ్రేక్ వేసి రివర్స్ గేరే. అంత తమాషా ముచ్చటేం కాదు, చెప్పుకున్నంత ఈజీ కాదు కదా. ఒక రోగి కోసం, మంచాన పడిన వాడి కోసం, ప్రార్థించిన అద్భుతాన్ని నమ్మలేని వాడి కోసం, పొందబోతున్న అద్భుతానికి రుజువును అడిగిన వాడి కోసం, ఓ బలహీన రోగిష్ఠుడి కోసం దేవుడు మొత్తం సౌర కుటుంబాన్ని వెనక్కి తిప్పి తన ప్రేమను నిరూపించుకున్న అద్భుతమైన దేవుడా. మంచిగా I can see something. I can see something happening in the lives of people tonight. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలు నా ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. నేను మహిమ కలిగిన భూమి కాబట్టా, నేను సర్వశక్తి గల భూమిని కనుకనా, రసరమ్యమైన భూమిని కాబట్టా, నిరాకారమైపోయిన భూమిని, శూన్యమైపోయిన భూమిని, స్తంభాలు విరిగిపోయిన భూమిని, నీళ్ల కింద దిగిపోయిన భూమిని, కోట్ల సంవత్సరాలుగా వెలుగు చూడక, గాలి ఆడక, నీళ్ల కింద నానిపోతున్న భూమిని నన్ను మళ్ళీ పైకి రప్పించడమే అద్భుతం అనుకున్నాను. నన్ను ఫలింపజేయడమే అద్భుతం అనుకున్నాను. చాలు బతుకు అనుకున్నాను. ₹1,00,00,000 మాట కడుపులో పెట్టుకో. చాలు నువ్వు అనుకున్నావు, నీ దేవుడు అనుకోలేదా? ఈ సేవ చాలనుకున్నావు, ఈ జీవితం చాలనుకున్నావు, ఈ కుటుంబం చాలనుకున్నావు, ఈ జీవితం చాలనుకున్నావు, ఈ స్థితి చాలనుకున్నావు. చాలా నువ్వు అనుకున్నావు, నా దేవుడు అనుకోవట్లేదు. నేనేం చేయగలను అవన్నీ నా కొడుకుతో, నా బిడ్డతో చేయిద్దాం అనుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, నీకేమన్నా అభ్యంతరమా? వినపల్లా నాకు. రెండో ప్రశ్న, నీవు సిద్ధంగా ఉన్నావా? మూడోది, కొంచెం కూడా డౌట్ లేకుండా నమ్ముతున్నావా? ఏమీ సందేహించకుండా నమ్మితే 100 సంవత్సరాల వయసున్న చెట్టైన వేళ్లతో పెళ్ళగించబడాలి. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న పర్వతమైన పెళ్ళగించబడాలి. అబ్రహం గారు చచ్చిపోయారు, నోవా గారు చచ్చిపోయారు, అనోహ గారు వెళ్ళిపోయారు, అందరూ చచ్చిపోయారు. కానీ భూమి ఎలాగ ఉంది? పెద్ద వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ పర్వతాలు ఎలాగ ఉన్నాయా? కానీ యోహాను పత్రిక 2లో చెప్తాడు, 15లో అపోస్తలుడు, ఈ భూమి గతించిపోతాడు. ఒక రోజున ఈ భూమే అంటే ఈ పర్వతాలు, పెద్ద ఎవరెస్టులు ఎన్ని పోతాయండి? హిమాలయాలు అవి పోతాయి. అసలు పెద్దలు పోయారు, ఎట్టగా ఉన్నాయిగా, అవి కూడా పోతాయండి ఒక రోజున. కానీ ఎవడుంటాడో తెలుసా? దేవుని చిత్తము చొప్పున చేయబడి నిరంతరం నిలబడతాడా.
నన్ను ఒకడు అడిగాడు, చాలామంది కాలు లేని కుంటోళ్ళు ఎవరెస్ట్ ఎక్కారుగా, ఆ వార్తలు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది, నీకు కూడా ఎవరెస్ట్ ఎక్కాలనిపిస్తుందా అని అడిగాడు ఒక నన్ను. అన్నాను, అలాంటి చూసినప్పుడు నీకు నా నీరసం పడదా? 2 కాళ్ళు లేనాడు స్టిక్స్ పట్టుకొని ఎవరెస్ట్ ఎక్కేశాడు, నీకు ఎలా ఉండాలి అసలు? నువ్వేం మనిషి బదలా అని నన్ను తిట్టాడు. ఎవరెస్ట్ ఎక్కాలని లేదు కానీ కానీ ఏంటంటే ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఉంది నాకు అన్నాను. అదేంది ఆడదాకెళ్ళి పైకి ఎక్కండి ఎక్కనా, మరి ఏం చేస్తా అని అన్నాడు. దాని ముందు నుంచొని నువ్వన్నా పోతావు నేను పోనని చెప్పాలి ఉందన్న. కొత్త గట్టిగా చూస్తావేంటి? లోకం దృక్పథం వేరుంటుంది, మన కోణం వేరుంటుంది. ఎవరెస్ట్ ఎక్కాలని లేదు కానీ ఎవరెస్ట్ ముందుకెళ్ళి చెప్పాలని ఉంది. రేపటికడ అవసరమైతే నువ్వన్నా పోతావు కానీ నేను మాత్రం పోన. కారణం నువ్వు ఒట్టిగట్టు వచ్చావు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని చిత్తం కోసం నిలబడ్డాను నేను. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప దైవజనుడు చెప్పిన మాట గుర్తున్నది, నా మాట కాదు, ఒక మహా గొప్ప దైవజనుడి పేరు తెలీదు. ఆయన ఒక సభలో అడిగారట, దేవుని కోసం చనిపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారని. దాదాపు సభలు అందరూ చేతులు ఎత్తారు, ఒక్కడు తప్ప. అదేందిరా నీకోసం ప్రాణం పెట్టాడు, త్యాగం చేసి అవసరం అయితే ప్రభు కోసం ప్రాణం ఇచ్చే మనసు నీకు లేదంటే లేదన్నాడు అంటాడు. దేవుడు నువ్వు అసలు నువ్వేం రకమరా, నీ పాయింట్ అని చెప్పంటే, దేవుడి కోసం చచ్చిపోతే ఏమన్నా 5 నిమిషాలు చావచ్చు, సత్య నువ్వు ఒక్కడే పరలోకం వెళ్తావు, అదే దేవుని కోసం బతికితే 10 మందిని తీసుకెళ్ళొచ్చుగా అన్నాడంట. ఈ స్పీకర్కే ఫీజులు పోయినాయి, ఏసు రక్తం వేసాయి. మీకు అర్థమైంది పాయింట్? దేవుని కోసం మనం చచ్చిపోతే మనం ఒక్కరిమే పరలోకి వెళ్తాం, దేవుని కోసం బ్రతికితే 10 మందిని తీసుకెళ్తాం. కాబట్టి ఏం చేద్దాం, సద్దామా బతుకుదామా? అందుకు కదా బతుకుందా, ఎప్పుడో పోదు. హల్లెలూయా. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని బిడ్డలారు అర్థం చేసుకుంటే మన శరీర బలము బలహీనత 2 లెక్కలో కాదు, డబ్బు కరువు 2 లెక్కలో కాదు. దేవుడు ఏదన్నా చేయదలుచుకుంటే మన దగ్గర కొద్ది గొప్ప సోర్స్ ఉండాలా? మన దగ్గర ఏదో ఒక సోర్స్ ఉంటే దాన్ని చేయటం ఎవరికైనా సాధ్యం. ఓ చెట్టు ఉంటే దాంతో బల చేయటం ఎవరికైనా సాధ్యం. ఓ మట్టి ఉంటే దాన్ని తీసుకొచ్చి మెత్తగా నీళ్ళేసి పిసికి చిన్న కోడ కొడితే ఎవరికైనా సాధ్యం. ఏమీ లేకుండా చేయటం దేవుడికి ఒక్కడికే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, నా యేసు ప్రభు. మొత్తం బ్యాచ్లో సన్నాసి రకం ఎవడో సెలెక్ట్ చేసుకుని అన్ని వాడుకుంటాడు. ఎవడో వేస్ట్ ఫీల్ పట్టుకున్నాడు బేబత్సం చేస్తాడు. లోకములో బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనల్ని, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, గొప్పవారిని సిగ్గుపరచడానికి తృణీకరించబడి ఎన్నిక లేని వారి నీచులను అసహ్యులను ఏర్పాటు చేసుకొని తన సత్తా చూపించే ఒకే ఒక్క దేవుడు. చెప్పండి, ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? ఆయన అంటున్నాడు, ఆ పతనమైన భూమినే, ఆ శిథిలమైన భూమినే, స్తంభాలు ఇరిగిపోయిన భూమినే, నీళ్ళ కిందికి వెళ్ళిపోయిన భూమినే, చీకటిలో మగ్గిన భూమినే, నీళ్ళలో నాయన భూమినే పైకి తీసుకొచ్చి ఫలింపజేయటంతో సరిపెట్టను. నేను మాత్రమే చేయగలిగే కార్యాలు దాంతో చేయిస్తాను. హల్లెలూయా. మళ్ళీ భూమి పైకి వస్తే ఇంతకన్నా నా జీవితానికి ఏమి అక్కర్లేదు అనుకుంటుంది అనుకోదా? పైగా ఫలిస్తే సాటిస్ఫై అవుతా అవదా? దేవుడే అవ్వలేదు. ఇన్ని బాధలు నీ కష్టాల్లో కూడా ఇంకా నిలబడ్డావుగా, ఇంకా ఫలిస్తున్నావుగా, ఇంకా ఆత్మతో నింపబడ్డావుగా, ఇంకా దేవుని పని చేస్తున్నావుగా. ఈ మట్టి జీవితానికి చాలు అనుకున్నావు, దేవుడే చాలు అనుకోలేదు. నీ ద్వారా తాను మాత్రమే చేయగలిగే కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. నేను తరచుగా అంటుంటాను ఒక మాట, ఏంటి? ఇది నీ ప్రేమకే సాధ్యము. ఎవడు చేయలేడు, దేవుడు ఆ థాట్ కూడా ఎవరికి రాదు అసలు భూమి మీద. ఇది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పారా? ఈ సందేశం నాదే అని స్వీకరించగలిగిన బిడ్డలారా మీరు ధన్యులు. నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రేక్షక పాత్రగా గుడ్లప్పగించుకొని చూస్తున్న వారి గురించి నేనేమన్నక, ఇది నాది అని నమ్మి రిసీవ్ చేసుకొని ప్రతి ఉదయం దాని మీద ఎక్సర్సైజ్ చేసే భక్తి ఉన్న వాళ్ళకి ఇది సొంతం.
దేవునికి స్తోత్రం కలుగునగాక. నిర్గమకాండం 3వ అధ్యాయం చదువు బిడ్డ, 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చాలా ఎవరన్నారు ఈ మాట? ఇదిగో మీరు అట్లా సైలెంట్గా ఉంటే పడదు నాకు అసలు. ఇప్పుడు మీకు నిర్గమకాండం 3 ఆ పేజీ దొరకాలి, ఎతికి ఇది అనాలి. మీరు ఒక భయంకరమైన పెన తీసి దాని కింద గీత గీయాలి. అప్పుడు దాకా నేను మీ మొహం చూస్తా కూర్చోవాలి. నేను ఎడదొరికారా నాకు అసలు? మామూడేమో ఏదో జంక్షన్ అన్నాడు, నన్ను జంక్షన్లో పెట్టేస్తున్నారు మీరు. స్తోత్రం చెప్పండి, చెప్పరే. ఈ పాటికి వెళ్ళిపోవాలి, నేను తిములుతలేదు మీరు పని. మోషే అనండి. ఎవరైనా అసలు నువ్వు రెవరెండు? అమ్మో నువ్వు మామూలుగా లేవు. అమ్మో అతి భయంకరమైన కష్టాల్లో పుట్టిన పిల్లడు. పేదరికంలో పుట్టొచ్చు, బాధల్లో పుట్టొచ్చు, ఇబ్బందుల్లో పుట్టొచ్చు, కానీ బ్రతకటానికి వీల్లేని పుట్టుకేం పుట్టకండి. ఇంత ఘోరం. 3 మాసాలు పిల్లోడు ఏడు వినపడకుండా తల్లి టెన్షన్ పట్టడం ఏంటి? ఇక పిల్లోడు ఏడు పాప లేకుండా నదిలో వదిలేయటం ఏంటి? అదృష్టవశానో దేవుని చిత్తమో ఎవడో ఎత్తుకెళ్ళి పెంచుకోవడం ఏంటి? పోని బాగానే బతుకుతానికి లోపు అసలు గుట్టు బయటపడటం ఏంటి? పోయి ఏ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊరు వాళ్ళని చంపకొడతాం ఏంటి? మర్డర్ కేసులు పెడితే పారిపోయి ఇంకో దేశానికి వెళ్ళిపోవటం ఏంటి? అక్కడ మొత్తానికి గొర్రెలకి నీళ్లు పెట్టినందుకు పెళ్లి చేస్తాం ఏంటి? ఊరకనే పెళ్లి చేసామా నవా గొర్రెలుగాయ అని ఒక రాకుమారు 40 ఏండ్లు గొర్రెలు గాయించడం ఏంటి? అసలు ఆ లైఫ్కి ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా అన్ని కష్టాలు ఉంటాయి అసలు? అరే మనస్ఫూర్తికి ఏడుతాక దిక్కులేని బతుకండి. అది బాధ వచ్చి అతను ఏడుద్దామంటే ఆడకూడదా? నోరు మూసాయి ముక్కు మూసాయి. ఏడు పాపలేని మూమెంట్ వస్తే తీసుకెళ్ళి అందులో అవతల పారేశారు. వాళ్ళు పెంచుకున్నారు, పెంచేటువంటి అమ్మ చేతిలో పెట్టారు, అమ్మని తెలియకూడదు. ఏమేమో మహాభక్తురాలు ప్రార్థనా పరులే, ఇది మన దేశం కాదు, వీళ్ళందరూ మన బ్యాచ్ కాదు, మనం హెబ్రీలం, మనం ఐగుప్తీలం కాదు, నువ్వు రాకుమార్తె కొడుకు కాదు, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు విమోచకుడు అవ్వాలి, నువ్వు సేవకుడు అవ్వాలి అన్ని చెప్తా ఉంది. వాళ్ళు రాగానే అని హెబ్రీ భాషలో మళ్ళీ వదిలేసి ఐగుప్తులోకి వెళ్ళిపోవాలా? తల్లి కొడుకు మాట్లాడుకునే మాటలు కూడా దొంగసాటుగానే. ఎవరికైనా ఎంత కష్టం ఉంటుందా? ఏ తల్లికైనా ఎంత కష్టం ఉంటుందా? పోనీ పెరిగి పెద్దోడి కింగ్ అవుతాడన్న మూమెంట్లో అసలు రంగు బయటపడింది. ఆడేమన్నా అవగొట్టాడు, మర్డర్ కేసు పెట్టారు, ఈయన చంపుదామని ఆడు చూస్తున్నాడు, పారిపోయి విదేశాలు పోయాడు, అక్కడ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడు, ఆడు పిల్లనిచ్చినట్టే ఇచ్చి 40 సంవత్సరాలు గుడ్లు గాయించాడు. అసలు ఆ బతుకు అర్థం ఉందా? అట్లాంటోడికి దేవుడు కనబట్టమే ఎక్కువ. మోషే రమ్ము అంటమే చాలా ఎక్కువ. నీ ప్రజల బాధలు చూశాను, విడిపించడానికి వచ్చానంటమే ఇంకా వివత్సహ. అప్పుడు ఏమన్నా మోషే, ఇంతకన్నా భాగ్యమా ప్రభు, నువ్వు రావడమే ఎక్కువ, విడిపించడానికి వచ్చావా, నడిపించడానికి వచ్చావా, ఆమేన్ అలాగనే జరుగునగాక అంటుంటే యేసుప్రభు అన్నాడు, లేదులే నిన్ను పంపుతాను రా అన్నాడు. నువ్వు వచ్చానన్నావుగా, నేను వచ్చింది వాళ్ళు విడిపించడానికి కాదు, నిన్ను పంపించడానికి. నువ్వు ఫరోతో ఫైట్ చేయాలంటగా, నువ్వు చెయ్యాలి. అమ్మో ఇజ్రాయెల్ని బలపరచాలంటగా నువ్వే. ఏమేమి చేయుటకు నేను వచ్చాను అనండి, అవన్నీ నా తరపు నువ్వు చెయ్యాలి. అబ్బాయి ఎక్కడ సావిది? నువ్వే దేశాన్ని పంపించి ఐగుప్తు నా మీద మర్డర్ కేసు ఉంది అక్కడ. ఆ దేశంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అరెస్ట్ చేసి లోపల పడేస్తారు, నన్ను తిరుగుతాను, నాకు సర్చ్ వారెంట్ ఉంది అక్కడ. యూ సెండ్ మీ ఎనీ నేషన్ ఐల్ గో బట్ నాట్ టు ఈజిప్ట్. ఆయన అంటే నువ్వు ఐగుప్తుకి వెళ్ళమంట. చాలాసార్లు దేవుడు మన లైఫ్ని ఇంకా కావాలని రిస్క్లోకి నెట్టేస్తున్నట్టుగా కనపడతాడు. నువ్వు ప్రశ్నించకుండా వెళితే అక్కడ చూపిస్తాడు తన కెపాసిటీ ఏంటో. హల్లెలూయా.
అయితే మనకి ఎలా ఉంటుందంటే ఆ రిస్క్లోకి వెళ్ళకుండా కొంచెం ఒడ్డును పడేసినట్టుగా ఉంటే నీవు చాలయ్యా, నీ మాటే చాలయ్యా అల్లే అట్టుంటుంది మూమెంట్. దేవుడు ఏం చేస్తాడు, పెనం మించి తీసి పొయ్యిలో వేసినట్టుగా చేస్తాడు. కానీ జీడి గింజ పొయ్యిలో పట్టి తీసిన తర్వాత దాని రేటు పెరిగిపోద్ది. దేశ రక్తమే మట్టిలో ఉన్న బంగారం కాస్త అగ్గిలో పడ్డాకే దాని రేటు, అంతేనా? సీజన్ కాబట్టి చెప్తున్నాను. సముద్రంలో ఉంటే దాని రేటు 1000 రూపాయలు పలకదు, గోదాట్లోకి వస్తే 20,000. అది వలసొచ్చి పులసైంది అనేది సిద్ధాంతం. అది అక్కడే ఉంటే 1000 రూపాయలకి అమాయకుడు కొండం. యానం ఒడ్డు మీద పడతారు వాటిని 1000 రూపాయలకి కన్నా కష్టంగా వెళ్తాయి. అదే పులస రావులపాలెం దగ్గరికి వస్తే 5,000 పలుకుద్ది. అదే పులస అక్కడ తప్పించుకొని ధవళేశ్వరం వస్తే 20,000 పలుకుద్ది. అంటే ప్రయాణం చేసిన కొద్దీ, ఎదురీదిన కొద్దీ, కొత్త నీరు తాగిన కొద్దీ రేటు పెరిగిపోద్ది. నువ్వు అక్కడే ఉండి ప్రభా నాకు ఎక్కువ అద్భుతాలు ఆశలేదు తండ్రి, నన్ను అన్నిటికంటే ముందు ఆశ నిగ్రహం ఫలించాను నాయన, నాకు పెద్దగా ఆశలు ఉండవు తండ్రి, నేను నా బిడ్డలు ప్రశాంతంగా బతితే చాలు నాయన, చేతికి మూతికి ఇబ్బంది లేకపోతే చాలు ప్రభా, ఎవరికి చేయి చెప్పకపోతే చాలు ప్రభా, నా తిప్పలు నా ఇంట్లో కలుగంజి తాగి బతుకుతాను ప్రభా, ఎవరిని అడగకపోతే నాకు అదే 10,000 ప్రభా. ఈ సన్నాసి రకం ప్రార్థనలే నచ్చవేసి ప్రభుకి. నలభై సంవత్సరాలు గొర్రెలు కాసేవాడికి ఎట్లా ఉంటుంది? ఈ పనికి మళ్ళీ ఉద్యోగం పోతే చాలు పెద్దది, అంతకన్నా ఏం ఆశ ఉంటుంది? నేను నా భార్య బిడ్డలేకన్నా ప్రశాంతంగా బతికి 1 ఎకరం ఈ ప్రభుత్వం దున్నుకుంటాను, ఈ గాడిదలుగా చెప్పండి నాకేంది, అంతే కదా. ప్రభు అంటాడు, నాన్న నా స్థానములో నా ప్లేస్లో నిన్ను పంపుతాను రా. నేను ఫరోకి చెప్పాల్సిన మాటలను నీ ద్వారా చెప్పిస్తా, ఫరోకి బుద్ధి చెప్పాలనుకున్నవని నీ ద్వారా చెప్పిస్తా, ఇజ్రాయేలుకు ధైర్యం కలిగించేవని నీ ద్వారా కలిగిస్తా. అంటే దేవుడు ఏమేం చేయాలనుకున్నాడో అది ఫరోకైనా ఇజ్రాయేల్కైనా అవన్నీ మోషే ద్వారా చేయించాలనుకున్నాడు. ఏ మోషే? ఏడవటానికి కూడా దిక్కులేని మోషే, అమ్మతో కూడా కమ్మగా మాట్లాడుకొని ఛాన్స్ లేని మోషే, రాకామారుడు అయ్యుండుకొని ఒకరిని కొడితే మర్డర్ కేసులు ఎట్టించుకున్న మోషే, 40 సంవత్సరాలుగా గొర్రెలు కాసుకొని బతుకుతుంది. తన బతుక తన లైఫ్ అది కాదు. ఎందుకట్ట అయిపోయింది లైఫ్ సడన్గా? తన రేంజ్ అది కాదు అసలు. ఎందుకట్లా సడన్గా మారిపోయింది సీను? ఒక వెలిగిన ధ్రువతార గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇంకదే చివరి మజిలి అనుకోవద్దు, స్టార్ట్ అయింది మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. మరొక వ్యక్తిని కాదు, బాల్యము నుండి ఎవడు ఇబ్బందులు పడుతున్నాడు, ఎవడు అవమానపరచబడుతున్నాడు, ఎవడు త్రోసివేయబడ్డాడు, ఎవడు బాధింపబడ్డాడు, ఎవడు ఆనందగానే దుఃఖాన్ని ఏది బయట చెప్పుకొని కడుపులోనే మింగి చచ్చిపోతున్నాడో ఆ వ్యక్తిని ఏదో ఒక సాధనంగా కాదు, తన స్థానంలో దేవుడు పంపాలనుకుంటున్నాడు. ఏ మోషేని? అవమానపరచబడ్డ మోషే, బాధించబడ్డ మోషే, బంధించబడ్డ మోషే, మనస్ఫూర్తిగా ఏడుతా గొల్ల లైసెన్స్ లేని మోషే, మళ్ళీ చెప్తున్నా అమ్మతో కూడా కమ్మగా మాట్లాడుకునే ఛాన్స్ లేని మోషే. దేవుడు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టడు సుమా, దేవుడు విడిచిపెట్టడా. దేవుడు ఉన్నాడు అని దేవుడు లేడని చెప్పేవాడు కూడా అర్థమయ్యే కార్యాలు కొన్ని జరగాలి భూమి మీద. నీ ద్వారా ప్రభు చేయబోతున్నాడు. నేను అంటున్నాను, అదే మోషే అని దేవుడు ఫరో ముందుకి. ఈ పదం స్టెఫెను ప్రసంగంలో సూపర్గా చెప్పాడు. ఏయ్, నిన్ను మా మీద అధికారిగా తీర్పరగా పెట్టినవాడెవడో, ఎన్నో ఒకటి సాగు కొట్టావు, వీళ్ళు నా మీదకి వస్తున్నావా ఏవా అన్నాడు ఒకడే చెప్తాడు. ఒక్క 40 సంవత్సరాలు తిరిగితే తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ రాసిన డైలాగ్ స్టెఫెను ప్రసంగంలో, నిన్ను మా మీద అధికారినిగాను తీర్పరినిగాను పెట్టిన వాడు ఎవడని ఏ మోషను తృణీకరించారో అదే మోషను అధికారినిగాను తీర్పరిగాను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో ఉండే మజా కోట్ల రూపాయలు అయితే రాదు, కోట్ల రాదు. ఎవడు నువ్వు అలవా చెప్పావులేవా అలవా ఎవడు నువ్వు ఆడి దగ్గర నుంచో పెట్టాలా? ₹1,00,00,000 ఎందుకు మనకు దాని ముందు చిచ్చి. గదిలో తలుపులు వేసుకొని మటన్ బిర్యానీ తిన్నా కిక్కు ఉండదురా. శత్రు ముందు కూర్చొని గంజనం తాగిన లెక్క వేరు ఉంటుంది. స్తోత్రం చెప్పు.
23వ కీర్తనలో అందమే అది, శత్రువు ఎదుట భోజనం. తలుపులు వేసుకొని లోపల బిర్యానీ చిచ్చి అసలు అందులో మజా ఏముంది? నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు మట్టి అయిపోవాలి, నువ్వు దుమ్మెత్తి పోసినాడు ముందు కూర్చొని భోజనం చేయడం కదా కిక్కిచ్చేది కూటం. స్తోత్రం చెప్పరే. అసలు నీ పేరు భూమి మీద మార్చిపోవాలి, నువ్వు లేకుండా పోవాలని ఈ నాశనం కొనుక్కొని రోజు నీకు చేతపడి చేసి నీ దుమ్మెత్తి పోసినోడు ఆడు బక్క చెప్పి నాశనం అయిపోతుంది. ఆడు ముందు కూర్చొని పచ్చడి తిన్నా లెక్క వేరు ఉంటుంది. యేసు రక్తమే చెప్పరే. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? అన్ని విధాల అన్నగారిపోయి తృణీకరించబడి, ఎందుకు బొద్దు నా బతుకేంట్రా, ఈ గొర్రెలుగాత్తం ఏంట్రా, రోజు ఫోన్లే దేవుని కృపండి గొర్రెలు కాయిచ్చున్నాను అలలు అనుకుంటాడు మోసే. ఏంది నీ బతుకు, నాకు ఎందుకు నన్ను బతికెత్తున్నావు, ఎందుకంటే తిప్పుతున్నావు కొండల చుట్టూ, నేనేంటి ఈ కర్ర తీసుకెళ్ళి మీ ఆకులు కోసుకొచ్చి మేకలకి ఎడతావేంటి, అది గోతులోకి వెళ్ళిపోతుంటే కొట్టకుండా బతిమేలు వెనక్కి తీసుకొస్తే ఈ సాగు నాకు ఇట్ట పెట్టేవిందయా. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, ముండిగా లాగుతున్నావు బతుకు. నిన్నే దేవుడు దర్శించిపోతున్నాడు, నిన్నే దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. రమ్ము, నా స్థానములో నిన్ను పంపేదను. ఆమేన్. మోషే ఫరోకి భయపడి అమ్మో చంపేస్తాను నన్ను మూమెంట్లో పారిపోయిన స్థితిలో నుంచి ఎలా ఉంది తెలుసా? రై మళ్ళీ నాకు నీ ముఖం చూపించక అన్నాడు ఒక రోజున మోషే. చిచ్చి ఎవరో ఫరో. దానికి మోషే ఏమన్నాడు? ఏలిన వారి కటాక్షం మా మీద ఉండరు గాక, మీరు అలా ఉంటే ఎలా అండి, మీరు పెద్దవారు, మరి మమ్మల్ని చూడాలి, మాకు ఒక అవకాశం ఇవ్వాలన్నాడా? మళ్ళీ నీ ముఖం నాకు చూపించకంటే మోసాడు. నీవన్నమాట మళ్ళీ నీ ముఖం చూడాలి. మరి ఏంది ఇది అసలు? పురుషులు వెళ్ళండి, కుదరదు, అందరు వెళ్ళాలి. పోనీ సీలు వెళ్ళండి, కాదు పిల్లలు కూడా రావాలి. పోనీ పిల్లలు వెళ్ళండి, మా బర్రెలు కూడా గొర్రెలు కూడా కావాలి. అసలు ఏందిరా, కుదరదు, అందరం వెళ్ళాలి. ఏంట మాట్లాడు, ఒక్క డెక్క కూడా విడవబడదు ఇక్కడ. మళ్ళీ నీ ముఖం చూసే అవసరం నాకు లేదు. ఏంటండి ఇది? ఎక్కడ తగ్గి బతకాల్సి వచ్చింది కదా, ఎక్కడ తలదించుకున్నావు కదా, ఎక్కడ వాయిస్ రైజ్ చేయలేదు కదా, ఎక్కడ ఏడుతాకి దిక్కులేదు కదా, అక్కడ కింగ్ని శాసించే మూమెంట్. ఎంత అద్భుతమైన దేవుడు నీకున్నాడో. స్వరం సహకరించదు కానీ సమానులేవారు ప్రభో అని పాడాలనిపిస్తుంది నాకు. సమస్తమానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు నీ. హల్లెలూయా. బండికి యాక్సిలేటర్ మటుకే ఉందరా, దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆలోచించారా? ఎవరండి దేవుడు? ఇలాంటి 1 2 కాదు, 100 చెప్పచ్చు బైబిల్లో. శిష్యులు ఏమండోయ్ యేసు ప్రభువు మీద సంఖ్యలు పడగానే రక్తం చేయి కంచె గోడ దూకి పారిపోయాడు. ఒక్క లేడు అక్కడ. సంఖ్యలు పడ్డాయి ఆయన చేతి మీద, ఒక్క లేడు. పోనీ సరే భయపడ్డారు, పారిపోయారు, దాక్కున్నారు, అయిపోయింది. సమాధి గెలిచి తిరిగి లేచాక ఏమవ్వాలి? ఆ 3 రోజులు గదిలో పడి ఏడిసారు, కరెక్ట్ ఆదివారం బయటికి రావాలిగా. మరి ఆడవాళ్ళు వచ్చారు కదరా సెంట్ అట్టుకొని, వీళ్ళే రకం మగోళ్ళ పోస్తారు వీళ్ళు. చిచ్చే ఆడవాళ్ళు వచ్చారు అర్ధరాత్రి. పోనీ ఇల్లు వచ్చిన ప్రభువు లేచి ఉన్నాడు, నేను ఆయన్ని చూచాను మాకు తెలియదు మరి చెప్పింది, మాకు దూతలు చెప్పారని ఇంకొకరు చెప్పారు. ఇంతమంది చెప్పినా సరే నమ్మారు వీళ్ళు. ఖాళీ సమాధులకి వెళ్ళి చూసి వచ్చాడు పెద్దోడు, నమ్మాడా? నమ్మకపోగా టెన్షన్ ఉన్నారా? లేదు. వారు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారి మధ్య వచ్చాడు. బాధ దిగులు కూడా లేదు, కూర్చొని తినేస్తున్నారు బ్యాచ్. నన్ను అనమంటే వేస్ట్ ఫెలోస్, హోప్లెస్ ఫెలోస్ అలాంటి పేర్లు పెట్టాలి. అలాగే వారి అపనమ్మికను బట్టి ఆయన వారిని గద్దించి వెంటనే రండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇట్టంటూ నువ్వు ఉన్న పంపుతాడా? ఇంత హోప్లెస్ ఫెలోస్లా పంపేది.
సరే నాడిపోయిన ఎవరన్నా పంపు ఇల్లు ఎందుకు? మీరు సమస్త జనులు శిక్షలు చేయండి, రోగుల్ని స్వస్థపరచుడి, మీరు చేతులు ఉంచగానే బాగుపడిపోతారు. సరే అధికారాలు మొత్తం వాళ్ళకే, పాప క్షమాపణ అధికారం వాళ్ళకే, చచ్చిపోయిన లేపే అధికారం వాళ్ళకే. ఏందండి వర్త్ఫుల్ క్యాండిడేట్ని ఎవడన్నా వాడుకుంటాడు సార్? వర్త్ ఉన్నవని ఎవడన్నా తీసుకుంటాడు కంపెనీలోకి? వేస్ట్ ఫిల్ని ఎవడు తీసుకుంటాడు? చెత్త ఆ క్వాలిటీని ఎవడు తీసుకుంటాడు? మార్కెట్లో గ్రేడ్ నెంబర్ 1 ఉంటే సరుకు ఎవడైనా కొంటాడు, రాలుగా ఎవడు కొంటాడు? ఈ రోజున నేను చెప్తున్నాను, ఆ 11 మందిని భూలోకమును తల్లకిందులు చేసేవారిగా మార్చేశాడు. ఒక్కొక్కరితో 3,000 5,000 బాప్తిస్మాలు ఇప్పించాడు ఒక్క ప్రసంగానికి. ప్రభుత్వాలు గజగజలు ఆడిపోయినాయి. ఆనాటి ప్రభుత్వాలకి రాజ్యాలకి వీళ్ళు ఒక టెన్షన్గా తయారైపోయారు రక్తం చేయి. నేను మీకు చెప్పేసే వార్త ఒకటే, అదే భూమి, ఆ మోషేనే, ఆ శిష్యులే అసాధారణమైన కార్యాలు కాదు, తాను మాత్రమే చేయగలిగే కార్యాలను ప్రభు చేయించాడు. అదే పని నీ ద్వారా నీ లోపట నీకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? అయితే మోకాళ్ళు ఇచ్చిన ప్రార్థన చేద్దాం. ఇంతగా దేవుడు మనతో మాట్లాడారు కదా, ఇది మనము దేవునితో మాట్లాడాల్సిన సమయం. మీరంతా మౌనాన్ని వీడి స్వరమెత్తి స్తోత్రాలు చెప్పొద్దు. 2 నిమిషాలు ప్రభు నీతో మాట్లాడటం ద్వారా నీకే తీర్మానం కలిగింది, నీకే ఆశ కలిగింది, నీకే సమర్పణ వచ్చింది, అది మాత్రమే ప్రార్థన చేయి. మీకు ఇవ్వబడుతున్న సమయం కేవలం 2 నిమిషాలు. అందరూ స్వరమెత్తి ప్రార్థించడం ఆరంభించండి. నోరు తెరుద్దాం, ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాము, నోరు తెరుద్దాము. థ్యాంక్ యూ లార్డ్. నోరు తెరచు ప్రతి ఒక్కరు జీవము లేని పరిస్థితులలో నుంచి జీవాన్ని బయటకు తీసుకురావటమే కాక ఆ జీవంలోని ఉన్న జీవాన్ని మరొకసారి ఉబ్బుకింప చేయటానికి కలగజేస్తున్న కార్యాలని దేవుడు మరొకసారి మన జీవితంలో, వాస్తవమే కదా, మన బ్రతుకుల్లో మన జీవితంలో కూడా తెలియని ఒకలాంటి చీకటితనముతో కలిగిన ప్రభా, భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్న మనల్ని మరొకసారి దేవుడు ఈ రోజు ఇదిగో అగాధముగా మారిపోయిన మన బతుకులు, అగాధంగా దాటిపోయిన మన బతుకులు, అగాధము లోపలికి వెళ్ళిపోయిన బ్రతుకులు, అగాధముగా ముయ్యబడ్డ మన బతుకులు, అగాధముగా మారిపోయిన మన పరిస్థితులు ఈ రాత్రి మరొకసారి జీవం గల దేవుని మాట ద్వారా కొన్ని కోట్లాది సంవత్సరాలుగా ఇదిగో కనుమరుగైపోయింది, ఇదిగో కనిపించకుండా పోయింది, పనికి రాకుండా పోయింది, ఉపయోగం లేకుండా పోయింది, ఇదిగో నేనంటూ ఒకరు ఉన్నానా అని ప్రభువా అనుకునే పరిస్థితుల నుంచి ప్రభువా తండ్రి నువ్వు పైకి తీసుకొచ్చిన భూమి ద్వారా జరిగించిన కార్యాలని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మా బతుకుల్లో కూడా మా జీవితాల్లో కూడా ప్రభువా తండ్రి అయ్యా విసుకుపోయాము, వేసారిపోయామయ్యా, నలిగిపోయాము ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభువా తండ్రి అయ్యా జయాలు పొందాము, వెనుదిరిగిపోయాము, మా బతుకులు మాకు తెలియని ప్రభువా తండ్రి ఆందోళనకరమైన పరిస్థితులు కలిగిన ఉన్నాయనుకున్నాము. నోరు తెరి ఒక్కసారి బిడ్డ టునైట్ ఈ రాత్రి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జీవపు మాట ఇదిగో అగాధములో ఉన్న నీ పరిస్థితులు, అగాధములో ఉన్న నీ కార్యాలు, అగాధములో ఉన్న నీ కుటుంబాలు, అగాధములో ఉన్న బ్రతుకునే నోరు తెరవలేవా? ఇది చాలా నోరు తెరవాలి కదా, నోరు తెరవాలి కదా. ఇదిగో 2 నిమిషాల పిండి ఒకే ఒక్క నిమిషం నీ ద్వారా ఒక కార్యాన్ని జరిగించడానికి దేవుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ సంఘము ద్వారా, నీ సేవకుడు ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించడానికి ఇష్టపడబోతుండగా దేవా అటువంటి పాడే బలమా బతుకులు ప్రభా అయ్యా, మెరుగై బలమా బతుకులు అయ్యా తండ్రి అయ్యా మరొకసారి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా మాతో మాట్లాడాము కదా అయ్యా, మమ్మల్ని రగిలించావు కదా, మమ్మల్ని పురుగొల్పావు కదా అయ్యా ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మరొకసారి మమ్మల్ని లేపండయ్యా. ఇదిగో ఒక తీర్మానం తీసుకుంటున్నాము, మేము ఓడిపోయే వాళ్ళము కాదు కదా అయ్యా, వెను తిరిగిపోయిన వాళ్ళం కాదని మరి మరొకసారి ప్రభు గుర్తు చేసా అయ్యా, మా బతుకుల్లో ఒక మార్పు కలుగుతుంది. ఇదిగో దేవుడికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే.
నోరు తెరుద్దాం, ఒక్క నిమిషాలు నోరు తెరుద్దాము. అటువైపు కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ వెనకాతల ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయి. ఒక తీర్మానం కదా, ఇదిగో దైవజనులు చెప్పారు, ఇదిగో దైవజనులు చెప్పారు, నీకు ఏది ఉందో ఒక పేపర్ మీద రాయి. థ్యాంక్ యూ జీసస్. ఓ దాని గురించి విశ్వాసముతో నువ్వు మొరపెట్టి అడుగుతుండగా నా దేవుడు దానిలోకి జీవము కలుగజేయునుగాక. Rukaba shababa baba o riba laba karaba shamdori kalaba o riba laba daralaba. Oh no, walana nastame kada, na walana thank you nastame baade kada, vedare kada, shodare kada, kastame kada. Oh thank you. Oh anukunna నీ జీవితాన్ని మరొకసారి దేవుడు నూతనముగా మార్చబడునుగాక, 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 మార్చబడునుగాక. ఇప్పుడు జీవాన్ని జీవితంలో విడుదలవనుగాక. షాబాబా రకాలబో రిబాలాబా ఓ రిగాలాబా షటరాలాబా ఓ రిబాలా కబరిబాలాబా రిబాలాబా బాబా బాబా. అయ్యా ఇప్పుడే హే ప్రభా తండ్రి, అయ్యా శత్రువులు ఎదుట మీరు మాకు భోజనం సిద్ధపరచేశారు ప్రభా. అయ్యా తరుముతున్న పరిస్థితులు, అయ్యా థ్యాంక్ యూ జీసస్. అయ్యా మా వైపు ప్రభా తండ్రి, అయ్యా కక్షలు, కోపాలు, క్రోధములతో కూడిన పరిస్థితులు, అయ్యా అపజయాలతో కూడిన అపజయాలు, అపనిందలు ప్రభా తండ్రి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి ప్రభా రోగ వేదన శోధన బాధ కష్ట నమ్ముతో ఉన్న మా బతుకుల్ని ప్రభా అయ్యా కనుమరుగుగా దిగజారిపోయిన కార్యాలు ఈ రాత్రి పునర్నిర్మించబడునుగాక, 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 పునర్నిర్మించబడునుగాక. అటువంటి అభిషేకాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నమ్ముతున్నాము, నమ్ముతున్నాం. గట్టిగా గట్టిగా నోరు తెరిచి నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నాం. చెబుదాం ఈ మాట, నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నాము. చెప్పండి అందరూ, నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నాము. నమ్మటానికి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యపరిచే కార్యాలు మా జీవితంలో ఈరోజు మొదలైపోయారు. నమ్ముతూ విశ్వసిస్తున్నాము ప్రభా. మరొకసారి అందరితో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పినందుకు ప్రభా, మమ్మల్ని రగిలించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే అందరము కూడా కళ్ళు మూసుకొని చేతులెత్తేసి స్తోత్రాలు చెబుదాం. కృంగిపోయిన మన జీవితాలను దేవుడు లేపబోతూ ఉండగా, నలిగిపోయిన మన జీవితాలను లేపబోతూ ఉండగా, కృషించిపోయిన జీవితాలను లేవనెత్తబోతూ ఉండగా, శోధనలో ఇరికించబడిన జీవితాలను దేవుడు వెలికి తీయబోతూ ఉండగా, బలహీనమైన మన జీవితాలను దేవుడు బలపరచబోతూ ఉండగా, కృషించిపోయి కృంగిపోయిన మోషేని లేపనెట్టినట్టుగా, మోషేని లేపినట్లుగా దేవుడు మన లేపబోతూ ఉండగా, అపొస్తలులు లేపినట్లుగా దేవుడు మన లేపబోతూ ఉండగా, ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమ కంటే మన ముందున్న గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనబడతాం. అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఈ రాత్రి మరలా మేము కట్టబడాలి. ఈ రాత్రి మా ఆలోచనలు తారుమారైపోవాలి. ఈరోజు మా ఆలోచనలు మారిపోవాలి. ఈరోజు మా ఆలోచనలు కృంగిపోయిన ఆలోచనలు, అయ్యా తండ్రి కుదివిగా కుదించబడిన ఆలోచనలు ఇప్పుడే విరగొట్టబడాలి. మరలా తండ్రి నీలో మేము ఒక నూతన ప్రక్రియగా, ఒక నూతనమైన కార్యాలు చూడాలయ్యా.